వాస్తవాలను వాస్తవాలుగా తెలుసుకోవాలి. కూటి కోసము గుడ్డి ప్రజల్ని చేస్తున్నారు. ఇటు ఆ పాస్టర్ చెప్పింది నమ్మాలా, ఇటు ఈ పాస్టర్ చెప్పింది నమ్మాలా. అబద్ధాన్ని గట్టిగా గుద్ది అది నిజమని చెప్తున్నారు. అమాయకపు విశ్వాసులు బావిలో చేపల్లాగా, బావిలో కప్పల్. పాస్టర్ని కూడా నమ్మకండి. నేను బుద్ధి జ్ఞానములు అవసరం. మంచి బోధకుడు ఎవరు? దొంగ బోధకుడు. అన్యాయంగా మోసపోవద్దు. వారి సొంత లాభం కోసము వాడుకునే వాళ్ళు ఉన్నారు. 80% మందికి వాక్యము ఏది నిజము ఏది అబద్ధమో ₹1,00,000 అవుతాయి. బెంగళూరులో సాయక్స్ అనే కాలేజ్ ఒకటి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ప్రతి క్రైస్తవుడికి యూస్ అయ్యేటువంటి ఒక 5 లేదా 6 యూట్యూబ్ ఛానల్స్ మీకు పరిచయం చేయబోతున్నాను. ఎందుకనంటే బావిలో చేపల్లాగా, బావిలో కప్పల్లాగా అక్కడి వరకే ప్రపంచం ఉందని, అక్కడి వరకే మనకు ఎక్కువ తెలుసని అనుకోవడము సహజంగా జరుగుతుంది. కానీ ఒక క్రైస్తవుడికి విజ్ఞానం పెరగాలి, జ్ఞానం ఇంకా పెరగాలి, తెలుసుకోవాలి, చాలా విషయాలు తెలుసుకోవాలి. మరి అలా తెలుసుకోవాలంటే అక్కడ చర్చిలో చెప్పబడుతున్నటువంటి విషయాలు మాత్రమే తెలుసుకుంటే సరిపోతుందని అంటే సరిపోదు. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. మరి ఈ రోజులలో చాలా తక్కువ మందిని మనం చూస్తున్నాము. అనేక విషయాలు వారి యొక్క శిష్యులకు కానీ లేకపోతే వారి యొక్క సంఘానికి కానీ తెలియజేసేవాళ్ళు, లేదా ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితులు కూడా ఈరోజు మనం ఉన్నాము. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దాదాపుగా ప్రపంచంలోనే వాక్యాన్ని ప్రకటించే బోధకులకు దాదాపు 80% మందికి వాక్యము బైబిల్లో ఉన్నటువంటి సంపూర్ణ జ్ఞానము లేదని మనం ఈరోజు చెప్పాల్సి వస్తుంది. ఎందుకనంటే అది వాస్తవము. చాలామంది బైబిల్పై అవగాహన, బైబిల్లో ఉన్న పట్టు లేక ఏదో కొన్ని బుక్స్, వచనములు కలిగినటువంటి బుక్స్, లేదా ఒక టాపిక్ మీద ఉన్నటువంటి బర్త్డే కోసమో, పెళ్లి రోజు కోసమో, లేకపోతే ఆశీర్వాదం కోసమో, గృహ కూడికల కోసమో, ఇలా ఒక విషయానికి సంబంధించినటువంటి ఒక 10 రెఫరెన్స్లు తీసుకొని దాని మీద ప్రసంగిస్తున్నారు. కానీ దాని యొక్క అర్థము, భావము, సందర్భము, దాని ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, ఏ కాలంలో జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు రాశారు, రాసిన వారి వృత్తి ఏంటి, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వీళ్ళతో ఎలా రాయించాడు అనే కాంటెక్చువల్ హెర్మాటిక్స్తో కూడుకున్నటువంటి బోధనా విధానం అనేది లేదు. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే ఒకే చర్చికి పరిమితమైనటువంటి ఈ విశ్వాసులకి తెలియట్లేదు. అందుకని యూట్యూబ్లో అక్కడక్కడ వారి దగ్గర ఫ్రెండ్స్ ద్వారా కానీ తెలిసిన వాళ్ళ ద్వారా కానీ తెలుసుకుంటున్నారు, చూస్తున్నారు. అయినప్పటికీ కూడా యూట్యూబ్లో వినబడేటువంటి అన్నీ కూడా సత్యమని మనం చెప్పలేము. ఎందుకంటే వాక్యాన్ని వక్రీకరించి సొంత లాభానికి వాడుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. అందులో నుంచి క్రిస్టియానిటీలో కూడా అబద్ధ బోధకులు ఉన్నారు. వారి స్వార్థం కోసము వాక్యాన్ని వాడుకునే వాళ్ళు ఉన్నారు. పాపాలు చేసి ఆ పాపాలు కప్పిపుచ్చుకోవడానికి వాక్యాలను చెరిపి వారి సొంత లాభం కోసము వాడుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే పెద్ద పెద్ద వేడుకల మీద కూడా అబద్ధాన్ని గట్టిగా గుద్ది అది నిజమని చెప్తున్నారు. దాని ద్వారా ఎంతోమంది అమాయకులు వారి కుటుంబ కలహాలలో, వారి కుటుంబ బంధాలలో, వారి ఆత్మీయ స్థితిలో మలినమైపోయి దేవునికి దూరం అయిపోయి కుటుంబాలను విచ్చలవిడి చేస్తున్నారు. అందుకోసమనే నేను నాకు తెలిసి ఒక 5-6 ఛానల్స్ నేను అనుకున్నాను. అవి మీకు ఖచ్చితంగా మీ ఆత్మీయతకు, మీ యొక్క ఆత్మీయ బలానికి అవి ఉపయోగపడతాయని నేను అనుకున్నాను. ఎందుకంటే అనలైసిస్ చేయాలి, పరిశీలించాలి, పరీక్షించాలి, పరిశోధించాలి. కాబట్టి ఈ ఛానల్స్ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో వచ్చింది ప్రతిదీ కూడా నిజం కాదు. ఎందుకనంటే దొంగలు అన్ని మతాల్లో ఉన్నారు. ఇటు హైందవ్యంలో ఉన్నారు, ముస్లిమ్స్లలో ఉన్నారు, ఇటు క్రైస్తవ్యంలో ఉన్నారు. ప్రతి దగ్గర మోసపోతున్నాడు, మోసం చేసేవాడు మోసం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చాలామందికి క్రైస్తవుల్లో ఉన్నటువంటి బోధకులకి అనేక విషయాలు తెలియవు. కాబట్టి వాళ్ళు తెలుసుకోవట్లేదు, వాళ్ళు చదువుకోవట్లేదు, వాళ్ళు నేర్చుకోవట్లేదు. వేరే వాళ్ళ విషయాలు, వేరే వాళ్ళ వాక్యాలు కూడా వాళ్ళు వినడం లేదు. నేను చెప్పిందే సత్యం, నేను చెప్పిందే నిజం, నా దగ్గరే సత్యం ఉంది, నా చర్చిలోనే ఉండాలి, నా దగ్గర ఉంటేనే మీకు పరలోక రాజ్యము, నా సంఘంలో ఉంటేనే మీకు పరలోక రాజ్యము, నేను చెప్పిందే మీరు నమ్మాలి, వేరే బోధకులను పిలవకూడదు, వేరే దగ్గరికి వెళ్ళకూడదు, వేరే చర్చికి వెళ్ళొద్దు,
వాళ్ళంతా దొంగలు, వాళ్ళంతా మిమ్మల్ని నాశనం చేస్తారు అని సత్యవాక్యాన్ని చెప్పే వాళ్ళ దగ్గర కూడా పంపించడం లేదు. లేదా కొంతమంది సత్యవాక్యం మా దగ్గరే ఉందని చెప్పి అహంకారంతో, గర్వంతో, ఈర్ష్యలతో, అసూయలతో, అధికారంతో, కోపంతో, ప్రతీకారంతో కొంతమంది బోధకులు పెట్టరేగిపోతున్నారు. ఒకరి మీద ఒకరు తమ ఈర్ష్యని కక్కుకుంటున్నారు. ఒకరిని ఒకరు దూషించుకోవడం, ఒకరిని ఒకరు అనుకోవడము, బైబిల్ని అడ్డం పెట్టుకొని అనేక మంది ఇలా మనము ఈ యొక్క డిజిటల్ మీడియాలో చేయడం మనం చూస్తున్నాము. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు, ఎవరు మంచోళ్ళో అర్థం కావట్లేదు, ఎవరు మంచి బోధకుడు, ఎవరు దొంగ బోధకుడు అర్థం కాని పరిస్థితి మనకు వచ్చింది. ఇటు ఆ పాస్టర్ చెప్పింది నమ్మాలా, ఇటు ఈ పాస్టర్ చెప్పింది నమ్మాలా? అసలు బైబిల్లో ఏమనుంది? ఎందుకనంటే బైబిల్లో కూడా కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితులు మనకు తారసపడుతూ ఉంటాయి. అక్కడ సందర్భము, సమయము, అక్కడ ఇటువంటి సంఘటన జరిగింది, అసలు ఎందుకు జరిగింది, అలా ఎందుకు రాయబడిందని తెలియక మనకు బైబిల్ ఎలా చదవాలో తెలియకపోవడం వల్ల అనర్థాలకు దారి మల్లుతుంది. అలాగే ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది బోధకుల ద్వారా కొంతమంది అమాయకపు విశ్వాసులు ఎక్కడి నుంచైతే తమ బ్రతుకును మార్చుకుని వచ్చారో మళ్ళీ అదే బ్రతుకుకు వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో నాకు ఏది వద్దు, క్రీస్తే కావాలనుకొని వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది దుర్బోధకుల వల్ల, కొంతమంది సత్యం తెలుసు అని చెప్పుకుంటూ అబద్ధాలను గట్టిగా బోధించడం వల్ల, వాళ్ళ సొంత లాభానికి వాక్యాన్ని వాడుకోవడం వల్ల వాళ్ళు మళ్ళీ వెనక్కి లోకంలోకి వెళ్ళిపోతున్నారు. దీని నష్టము, భారము ప్రతి బోధకుడి పైన పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుడికి లెక్క చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఏ పాస్టర్ని కూడా నమ్మకండి. నేను చెప్తున్నాను, ఏ పాస్టర్ని కూడా నమ్మొద్దు. మీ సంఘంలో మీ సంఘ నాయకుడు మంచివాడైతే, దేవుని వాక్యానుసారంగా బ్రతికేవాడైతే నమ్మండి, లేదా వాక్యాన్ని నమ్మండి, క్రీస్తుని నమ్మండి. వాస్తవాలను వాస్తవాలుగా తెలుసుకోవాలి. ఎవరిని గుడ్డిగా నమ్మి ఎవరికి డబ్బులు పంపించి అన్యాయంగా మోసపోవద్దు. అన్యాయంగా దూరపు ఉన్నటువంటి కొండలు నునుపు అన్నట్టు మనకు ఏదో అంటారు కదా, దూరంగా కనబడితేనే మనకు మంచి కనబడుతుంది. అయ్యో పలానా బోధకుడు, అమ్మో ఎంత గొప్ప బోధకుడు, ఎంత గొప్పవాడు అనుకుంటా. కానీ పచ్చి దొంగలు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, నా అనుభవంలో గత 15 సంవత్సరాలుగా నేను చూస్తున్నటువంటి చాలామంది బోధకులు దొంగలుగా మారే వాళ్ళు ఉన్నారు, లేదా దోచుకునే వాళ్ళుగా ఉన్నారు, లేదా ఒకరిని పొట్టగొట్టే వాళ్ళుగా ఉన్నారు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, దేవుని సత్యం కోసం పోరాడే వాళ్ళు కూడా ఉన్నారు, దేవుని కోసం ప్రాణం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు, సత్యాన్ని సత్యంగా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, సత్యాన్ని ఖండించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దాన్ని మనం తెలుసుకోవడమే, ఏది నిజము ఏది కాదని తెలుసుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఏ ఛానల్లో వచ్చినా కూడా మీరు దాన్ని బైబిల్కి పరిశీలన చేసుకొని బైబిల్కి అది అలా ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఆవేశపడకండి, ఆరాటపడకండి, అర్థం చేసుకోండి. అలాగే వాక్యాన్ని బుక్స్ చదువుకోండి. ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఇంగ్లీష్ బుక్స్ చదవాలి. ఎందుకంటే మనకు తెలుగులో చాలా బుక్స్ తక్కువగా ఉన్నాయి. సో ఇక మ్యాటర్లోకి వెళ్తే నేను మీకు ఒక 5-6 కొన్ని తెలుగు ఛానల్స్ మీకు చెప్తాను. అవి మీరు వినండి, మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. సరే, నెక్స్ట్ విషయంలోకి వెళ్తే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే మీకు బైబిల్ ప్రాజెక్ట్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో దాదాపుగా 190 వీడియోస్ ఉన్నాయి. ఇందులో బైబిల్ పుస్తకాల వివరణ, బైబిల్ వ్యక్తుల వివరణ, తర్వాత బైబిల్లో ఉన్నటువంటి కొన్ని పదాలకు విశ్లేషణ మనకి ఇక్కడ దొరుకుతుంది. చాలా చక్కగా అర్థమవుతుంది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎలాంటి పరిస్థితుల్లో ఏమేమి జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు మనకి ఇందులో పూర్తిగా తెలుస్తాయి. ఇక ముందుకెళ్తే బైబిల్ నేస్తం అనేది 2వ యూట్యూబ్ ఛానల్. ఇందులో కూడా మీరు బైబిల్ గుణాంకాలు, బైబిల్ యొక్క విశ్లేషణ, బైబిల్ యొక్క అక్కడ పరిస్థితులు అన్నీ కూడా ఖచ్చితంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్తో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇందులో కూడా 412 యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది, మీరు తెలుసుకోండి, జ్ఞానాన్ని పెంపొందించుకోండి. నెక్స్ట్ రైట్ థియాలజీ ఫారం. ఇందులో మీకు ఎక్కువగా క్వశ్చన్ ఆన్సర్స్ మీరు చూడాలి. ఖచ్చితంగా క్వశ్చన్ ఆన్సర్స్, లైవ్ సెషన్స్ మీరు చూడాలి, తెలుసుకోవాలి. అనేక మంది ఇందులో PhD చేసిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ సాయన్ ఉన్నాడు,
ఆయన పాత నిబంధనలో పిహెచ్డి చేస్తున్నాడు. ఈ రోజులలో వాక్యం తెలుసుకోవాలంటే, వాక్యం నేర్చుకోవాలంటే దాదాపుగా మనకు సంవత్సరానికి 2 లక్షల రూపాయలు అవుతాయి. బెంగళూరులో సాయక్స్ అనే కాలేజ్ ఒకటి ఉంది. అందులో మీరు నేర్చుకోవాలి అంటే అడ్మిషన్ పొందుకోవాలంటే చాలా కష్టము. ఇంగ్లీష్ రావాలి. కానీ అందులో చదువుకున్న వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, డెప్త్ నాలెడ్జ్ ఉంటుంది, హిస్టారికల్గా నాలెడ్జ్ ఉంటుంది, థియాలజికల్ నాలెడ్జ్ ఉంటుంది, కౌన్సిలింగ్ నాలెడ్జ్ ఉంటుంది. సో అలా మనం చదువుకోవాలంటే అన్ని డబ్బులు ఇచ్చి మనం చేసుకోలేం. కాబట్టి కొంతమంది మామూలుగా ఆన్లైన్ కోర్సులు చేస్తున్నారు, కొంతమంది అసలు చదువుకోవట్లేదు, కొంతమంది తెలియట్లేదు, కొంతమంది నేర్చుకోవట్లేదు, ఇంకా కొంతమంది అయితే కూటి కోసము దేవుని దగ్గరికి వచ్చి దేవుని మీద ఆశ్రయపడి అనామకులుగా చేస్తున్నారు. కొంతమంది విశ్వాసుల్ని అభాగ్యులను చేస్తున్నారు, వాళ్ళని మోసం పూరుస్తున్నారు. వాక్యం తెలియక ఏదో ఆశీర్వాద మాటలు 4 చెప్పి వాళ్ళకు వాస్తవాలకు చెప్పక గుడ్డిగా నమ్మిస్తున్నారు, గుడ్డి ప్రజల్ని చేస్తున్నారు. కాబట్టి క్రైస్తవులు మేల్కోవాలి. తర్వాత గాడ్ క్వశ్చన్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, తర్వాత వెబ్సైట్ ఉంది. ఇందులో మీరు ప్రతి ప్రశ్నకు సమాధానం మీకు ఇక్కడ దొరుకుతుంది. తెలుగులో మీరు చదువుకోవచ్చు. ఇటు హైందవులు కానీ, ఇటు ముస్లిమ్స్ కానీ, ఇటు ఏథిస్టులు అంటే నాస్తికులు అడిగినా కూడా, ఎవరు అడిగినా కూడా బైబిల్ గురించి, హెవెన్ గురించి, క్రీస్తు గురించి, పరిశుద్ధాత్మ గురించి, లోకం గురించి, ప్రకృతి గురించి, దయ్యం గురించి, ప్రతి దాని గురించి ఇక్కడ మనకి చక్కటి వివరణతో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది మీకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. తర్వాత బ్రదర్ ఉపేందర్ గారు అని ఉన్నారు. ఈయన బిబ్లికల్లీ స్పీకింగ్ అని వీడియోస్ చేస్తారు. ఈయన ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, కానీ నేను చూసినటువంటి మంచి యూట్యూబ్ ఛానల్లో ఇదొకటి. ఇది 1000 యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. ఇందులో కూడా మీరు చాలా చక్కని వివరణ మీరు పొందుకుంటారు, తెలుసుకోవచ్చు. చివరిగా హితబోధ బిబు అన్న చేస్తున్నాడు. ఇందులో మీరు క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మీరు తెలుసుకోవాలి, మీకు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళని అడగండి. వాళ్ళ యూట్యూబ్ లైవ్ ఛానల్స్లో మీరు చూడండి. అయితే ఇక్కడ మనము ఎక్కువ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, తెలుసుకోవాలి. ఎందుకు అనంటే మనము సమాజంలో ఉన్నాం. ఏ సమాజంలో ఉన్నామంటే ప్రశ్నించే సమాజంలో ఉన్నాము. మనం ప్రశ్నించగలగాలి, ప్రశ్నలకు మనము సమాధానం చెప్పేవారుగా ఉండాలి. ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని అన్యాయంగా మనము విభేదాలు పుట్టించకుండా సమానంగా ప్రేమతో, జాలితో, కరుణతో, క్రీస్తు లక్షణాలతో మనము సమాజంలో ఎదగాలి. మంచి విజ్ఞానంతో మనం ఉండాలి అని అంటే మనకు బుద్ధి, జ్ఞానములు అవసరము. కాబట్టి మంచిగా మనమందరము ఆత్మీయంగా ఎదగాలి అని అంటే మంచి బుక్స్ మనం చదవాలి, మంచి జ్ఞానం మనం పెంపొందించుకోవాలి. సో ఈరోజు మనం నేర్చుకున్నాము క్రైస్తవుల కోసము ఉపయోగపడేటువంటి కొన్ని ఛానల్స్. మీకు ఈ ఛానల్స్ కాకుండా ఇంకేమన్నా మీకు తెలిసినట్లయితే మీరు యూట్యూబ్ ఛానల్ నా కింద కమెంట్స్లో మీరు కమెంట్ చేయండి. నేను చూస్తాను, నేను నేర్చుకుంటాను. అలా కాకుండా మనకు తెలిసిన చాలా ఛానల్స్ ఉన్నాయి, అవన్నీ ప్రసంగాలకు మనకు ఉపయోగపడతాయి. దాదాపుగా ఇప్పుడు మీరు వెళ్ళే చర్చిలో మీకు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, లేకపోతే మీకు తెలిసినటువంటి ఇప్పుడు క్రిస్టియానిటీలో చాలామంది ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళే కూడా మీరు చూడండి. వాళ్ళే కూడా మీరు చూసి అనలైజ్ చేయండి. కానీ ఏది నిజమో ఏది అబద్ధమో మీకంటూ మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు బైబిల్ నాలెడ్జ్ కావాలి. అందుకని ఇది ఫౌండేషన్ లాగా ఉంటాయని నేను ఈ 5 ఛానల్స్ నేను ఎంకరేజ్ చేస్తున్నాను, ఇవి మీరు చూడాలని. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ.